కానీ కేసీఆర్ ఎమ్మెల్యేలను కంట్రోల్ చేసి ఉంటే కనుక గెలిచేవారా? నెంబర్ 1. ఆయన ఇందాక మీరు అన్నారు కదా, మానవ సంబంధాలు కంటిన్యూ అయ్యి ఉంటే కనుక గెలిచేవారా? డెఫినెట్గా నేను ఏమంటే కొన్ని మార్పులు చేర్పులు చేసుకొని ప్రవర్తనలు చేంజ్ చేసుకొని ఇబ్బంది పడే కార్యకర్తల్ని అక్కడ చేర్చుకొని ఎవరెవరికి ఏ బాధ ఉంది ఏందనేది టైం ఇచ్చి మాట్లాడుకొని చేసుకోగలిగితే డెఫినెట్గా మంచి రిజల్ట్ ఉండేదేమో. అసలు బీఆర్ఎస్లో మారాల్సింది ఎవరు? పైనుంచి కింద దాకా ప్రతి దాంట్లో అంటే ఎప్పుడైనా మీకు పైన సిస్టమ్ ఇదైతే జైసా రాజా వైసా ప్రజా అన్నట్టుగా ఇవాళ ఎక్కడి నుంచి కింద నుంచి పైకి, పైనుంచి కిందకి సిస్టమ్ దాన్ని ఒకటే. ఇవాళ ఏ ఉద్యమాలైనా ఏ పార్టీలైనా పైనుంచి కింద దాకా జవాబుదారితనం, బాధలు, అన్నీ పదవులు అధికారమే కాదు అన్నీ పంచుకోగలిగినప్పుడే అది ఎంతున్నా చెక్కు చేరకుండా ఉంటుంది. ఇవాళ టీడీపీ పార్టీ ఉండే ఇక్కడ ఎన్నో రకాల ఒడిదొడుకులు వచ్చిన లాస్ట్ వరకు ఎన్నో సంవత్సరాలు తట్టుకొని ఉండే ఇక్కడ. అంటే దాని నిర్మాణం ఆ రకంగా ఉండదు కాబట్టే ఉంది. కమ్యూనిస్ట్ పార్టీలు ఉన్నాయి ఇంకా ఎక్కడో కాడ ఇదైతేనే ఉంటుంది. అంటే ఏదో ఒక సిద్ధాంతం ఇవాళ నా ఇంటికి వచ్చి నీ ఇంటికి వచ్చి నేను ఏమడిగినాను కాదు, నా ఇంటికి నువ్వు భోజనానికి వస్తే కూడా ఛాయ్కి వస్తే కూడా మానవ సంబంధాలే ఉంటాయి. ఓకే, అంటే అవి బాగా లోపించినాయి. అయితే మీరు బాగా హట్ అయినట్టుంది మరి. సహజంగా అంటే మనం దేని గురించి అయితే బాధపడతానో అది మనం చేయలేకపోయినా, ఇయ్యలేకపోయినా, లేకపోతే ఇంకేదన్నా కలవలేకపోయినా, ఇది కాదు ఇవాళ కాదు రేపు కాదు ఎల్లుండి కాదు ఇంకేదన్నా ఇట్లా అనే దాంట్లో మేమే బీఆర్ఎస్ పార్టీలో ఒక స్థాయిలో ఉండి ఎంతోమందిని మా చేతిలో లేని వాటికి కూడా మేము వాళ్ళని సంజాయించి ఏదో చేసే ప్రయత్నం చేసేవాళ్ళం. ఓసారి ఏదో టవర్ ఎక్కి వాళ్ళు ఫోన్ చేసేవాళ్ళు, అన్న తెలంగాణ రాలే నేను చచ్చిపోతా అది అంటే అది కాదరా బాబు నేను దండం పెడతారు బాబు దిగురా బాబు అని చుట్టుపక్కల వాళ్ళకి ఫోన్ లైన్లో పెట్టి పక్క వాళ్ళను ఇది చేసేది. అర్ధరాత్రి ఎవరికో నీ ఆత్మహత్య చేసుకుంటాను ఫోన్ చేస్తాను. నిన్న మొన్న కూడా మా కొంతమంది బీఆర్ఎస్ కార్యకర్తలు ఫోన్ చేసి అన్న నాకు ఉండబుద్ధి కావట్లేదు, నాకు ఏమైనా చచ్చిపోవాలనిపిస్తుంది, నేనేం సెటిల్ కాలేదు, నేను ఏదో ఉద్యమాలు తిరిగినా నన్ను ఎవరు పట్టించుకోలేదు, నన్ను ఎవరు మందియలేదు అంటే అట్లా కాదురా బాబు రాజకీయం ఉన్నప్పుడు ఏదో అవుతుంటుంది అని చెప్పి వాళ్ళకి ధైర్యం చెప్పి ఆ రాత్రి ఏమో ఒక 10 నిమిషాలు ఫోన్ ఎత్తకపోతే ఏదో ఒక డిసిషన్ తీసుకుంటాం వీక్ కోణంలో. అట్లా మా స్థాయిలో మేము ఉండేది. ఎవరి స్థాయిలో వాళ్ళకు దాన్ని అటెండ్ చేసుకుంటూ పోతే ఇవన్నీ ఉండవు. కానీ ఇక్కడ ఒకప్పుడు 10 సంవత్సరాల కింద కాంగ్రెస్ తెలుగుదేశం గ్రౌండ్ ఖాళీ బీఆర్ఎస్కి వచ్చింది. ఇవాళ బీఆర్ఎస్ గ్రౌండ్ ఖాళీ కాంగ్రెస్కి రావచ్చా? భూమి గుండ్రంగా ఉంటుంది. భూమి గుండ్రంగా ఉంటుంది కాబట్టి ఎవరు కార్యకర్తలకు ప్రజలకు దగ్గరగా ఉంటే ఏది ఖాళీ కాదు, ఏది ఇది కాదు. ఇప్పటికీ ఉన్న కాడికైనా దానికి ఎప్పటికప్పుడు మెయింటెనెన్స్ అనేది కరెక్ట్గా ఉంటే, సర్వీసింగ్ అనేది కరెక్ట్గా ఉంటే దేనికి కూడా ఇబ్బంది ఉండదు. ఇలా కాంగ్రెస్ పార్టీ 10 సంవత్సరాలు అయింది అధికారం లేక. ఎక్కడ వాళ్ళు అక్కడ ఎవరి పన్ను వాళ్ళు చేసుకుంటూ ఉన్నారు కావచ్చు. ఎప్పుడైతే ఎలక్షన్ వచ్చిందో అంతా కలిసికట్టుగా ఏదైనా కానీ లక్ష్యం ఒకటే అనుకొని పనిచేసారు, అధికారం వచ్చింది. కాబట్టి ఏదైనా మనం మెయింటైన్ చేయడంలో, మనం సంబంధాలని ఏర్పరచుకోవడంలో ఉంటుంది. 20 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్కు టచ్లో ఉన్నారంటారు. 20 అంతకన్నా ఎక్కువనే ఉంది సంఖ్య. అంటే ఉన్నారు అనేది నేను కూడా వార్తల్లో చూస్తున్నాను. ఎవరు ఉన్నారు ఎవరు లేరు అనేది అయితే ఎవరికి కదా. అంటే నేను ఏమంటానంటే ఎవరికి వాళ్ళకి అక్కడ లోకల్గా బాధలు, ఆ డెవలప్మెంట్కి సంబంధించి అక్కడ వాళ్ళు నమ్ముకున్న గెలిపించిన ప్రజలకు సంబంధించి వాళ్ళకున్న కమిట్మెంట్లు కానీ అవి కానీ ఏమున్నాయి, ఎవరు మరి టచ్లు ఉన్నారు, వాళ్ళకి ఎవరు తెలిసిన వాళ్ళు ఉన్నారు ఏందనేది మరి పూర్తిగా నాకైతే సమాచారం లేదు. కాకపోతే ఉండొచ్చు, ఎందుకంటే సరే నేను గవర్నమెంట్ వస్తే నేను ఇల్లుండి పని చేస్తా అని చెప్పి హామీలు ఇచ్చి వచ్చుంటారు కాబట్టి మరి అలా చేయలేనప్పుడు ప్రజలు కూడా కొంత ఒత్తిడికి గురి కావాల్సి వస్తుంది. కాబట్టి ఏదైనా కానీ నన్ను నమ్ముకున్న ప్రజలకు, నాకు ఓట్లేసిన ప్రజలకు న్యాయం చేయాలనుకునే మరి ఎవరైనా కొంతమంది వ్యక్తులు ఉంటే ఉండొచ్చు. మొదలు ముఖ్యమంత్రిని కలిసిన 9 ఉన్నారు కదా, ఆ 9 దాదాపు కన్ఫామ్ అయినట్టు కాంగ్రెస్కి వస్తున్నట్లేనా? కాంగ్రెస్కి వస్తున్నట్టు వాళ్ళు ఎక్కడా బయట వచ్చి మాట్లాడలేదు. కాంగ్రెస్ పార్టీ కూడా మేము చేర్చుకున్నట్టు ఎక్కడ అనలేదు. డెవలప్మెంట్ గురించి వచ్చినామని చెప్పారు. ఫ్యూచర్లో వాళ్ళ పరిస్థితి ఏంది వాళ్ళు ఏం ఆలోచించుకుంటారు, ఎవరితో ఉంటే వాళ్ళు కరెక్ట్ కింద ప్రజలకు న్యాయం చేయకుంటారు అనేది వాళ్ళు ఆలోచించుకొని నిర్ణయం తీసుకుంటారు. బీఆర్ఎస్లో ఉన్నప్పుడు మీరు 2 టికెట్లు అడిగారు, కాంగ్రెస్లో ఎన్ని అడుగుతున్నారు? 2 ఒకటి ఇచ్చినా పర్వాలేదు. నేను బీఆర్ఎస్లో కూడా నేను 2 టికెట్లు అడగలేదు, కాంగ్రెస్లో కూడా నేను 2 టికెట్లు అడుగుతలేదు. ఎమ్మెల్యేనా ఎంపీ 2 అన్నారు కదా బీఆర్ఎస్. నేనంటే ఎమ్మెల్యేగా 2014, 18, 23లో కూడా అడిగాను, రాలేదు. ఎంపీకి కూడా అవకాశం వస్తే ఇప్పుడు పార్టీ అధికారం పోయినాక కూడా ఏదన్నా సీనియర్లు మాలాంటి వాళ్ళు ఉద్యమాలు పనిచేసిన ఇస్తే
బాగుంటుందని అడిగాం. ఇవ్వలేకపోతున్నాం ఈ కోణంతో. ఇంకా ఎవరైనా మంచిగా పనిచేసిన వాళ్ళు ఉంటే ఫ్రెష్ క్యాండిడేట్స్ ఆల్రెడీ ఇచ్చిన ఇంట్లోనే కాకుండా ఇచ్చిన వ్యక్తులు కాకుండా ఇంకెవరైనా కొత్తగా వాళ్ళకి ఇస్తున్నాం అంటే కూడా మనం హ్యాపీగా మనం దాన్ని ఏం చేసేవాళ్ళం. కానీ ఆ విధానాలు చేంజ్ కాక మనుషులతో మాట్లాడటానికి మనుషులు లేక గుండెలు బరువై ఇవన్నీ ఈ పరిస్థితులలో మొయ్యలేని పరిస్థితి ఉన్నారనేది అర్థమై మనమే వాళ్ళని ఏం తిట్టకుండా వాళ్ళని నిందించకుండా మన దారి మనం చూసుకొని మనకు అమికేబుల్గా ఎక్కడ ఉంటే అక్కడ మనం రాజకీయాల్లో, ఎందుకంటే మనం ఆర్గనైజేషన్ మనం మొత్తానికే స్వచ్ఛంద సేవ నడుపుతలేము. రాజకీయంలో ఉన్నప్పుడు సమాజ సేవ ఉంటుంది, రాజకీయ ఆస్పిరెన్స్ కూడా ఉంటాయి. రాజకీయ ఆస్పిరెన్స్ లేదంటే వాడు పెద్ద విధవ అన్నట్టు. రాజకీయ ఆస్పిరెన్స్ లేకుండా రాజకీయ పార్టీలో ఉన్నాడంటేనే అదొక పెద్ద భూత అబద్ధం. అవును. కాబట్టి ఇక్కడ కూడా మనం ఈ పదవి ఆ పదవి అని కాదు, మనం అక్కడ అడిగినాం ఇవ్వలేదు, ఇవ్వనప్పుడు ఇవ్వలేకపోతున్నాం అని చెప్తే కూడా ఇది అయ్యేది. కానీ పోతున్నాం ఇంకా నీకన్నా మంచి క్యాండిడేట్కి ఇస్తున్నాం, లేకపోతే నీ తర్వాత ఉన్న క్యాండిడేట్కి ఇస్తున్నాం వేరు. ఇచ్చినోడికి ఇస్తాం అన్నప్పుడు మనసు అది ఎక్కడ ఇప్పుడు ఇవాళ బీఆర్ఎస్ పార్టీ క్యాండిడేట్లకు ప్రకటించినాక కూడా ప్రజల్లో ఏ రకమైన స్పందన వస్తుంది, ఉద్యమకారులు ఏ రకమైన స్పందన వస్తుంది. ఇవాళ సోషల్ మీడియాలో కొంతమంది అన్నలు తమ్ములు స్పందిస్తున్నారు. ఒక్క నిమిషం ఆగి ఇవాళ ఏం కష్టం వస్తే బొంతు రామ్మోహన్ నిర్ణయం తీసుకున్నాడు అనేది కూడా ఆలోచిస్తలేరు. ఇవాళ బొంతు రామ్మోహన్ కాకపోతే అక్కడ ఇంకో ఉద్యమకారునికి ఇస్తున్నట్టే బొంతు రామ్మోహన్ ఏమైనా విమర్శిస్తే దానికి ఒక్క నిమిషం ఆగకుండా ఇవాళ బొంతు రామ్మోహన్ ఉద్యమాలు చేసినప్పుడు, జైళ్ళకు పోయినప్పుడు, కష్టాలు అనుభవించినప్పుడు ఈ సోషల్ మీడియాలో కామెంట్లు పెట్టిన వాళ్ళు పుట్టిర్రా, వాళ్ళు ఇంకా కళ్ళు తెరిచిరా కూడా తెలియదు. అదేం ఆలోచించకుండా 10 సెకండ్ల కామెంట్ పెడతానికి వల్గర్గా పెట్టినంత మాత్రాన్ని ఏదో పైశాచిక ఆనందం పొందితే ఇక అది కొంతసేపు ఉంటుంది. ఇవాళ నేను ఏదో కామెంట్ పెట్టినా దాన్ని ఒక ఆనందం లెక్క చూస్తే ఇలా అవతలోడు కష్టమైంది, అవతలోడు ఒక ఇంట్లో ఒక తల్లిదండ్రి మీద కోపం వచ్చి ఒక వ్యక్తి బయటికి పోతాడు, అన్నదమ్ములు మంచిగా ఉండి విడిపోతారు. అంటే ఏం బాధ అయితే విడిపోతారు అనేది ఆలోచించే ఇంగిత జ్ఞానం కూడా లేకుండా సోషల్ మీడియాలో కామెంట్లు పెట్టే ప్రయత్నం. అసలు బొంతు రామ్మోహన్ ఉంటాడు ఏం కష్టం చేసిండు, కష్టం చేసినప్పుడు వీడు ఎక్కడున్నాడు, నేనేం కష్టం చేసినా వీడు చూసినోడా, వీడు ఆర్చినోడా, లేకపోతే నన్ను ఆదుకున్నోడా కాదు. ఉత్తానే బొంతు రామ్మోహన్ బీఆర్ఎస్ పార్టీని విడిపోయిండు కాబట్టి నేను కామెంట్లు పెడుతున్నారు అన్నీ నడుస్తున్నాయి. నడుస్తున్నప్పుడు మనం కూడా ఒక గడ్డి తింటలేం కదా, అన్నం తింటున్నాం కదా. కాబట్టి బొంతు రామ్మోహన్ డే 1 నుంచి కష్టపడ్డప్పుడు ఏ కష్టం ఎన్ని ఇబ్బందులు అయినాయి, కనీసం ఇంట్లో పండుకోగలిగినామా, ఇంటి మీద భార్య పిల్లలతో ఉన్నామా, తల్లిదండ్రులతో ఉండగలిగినామా, ఇవన్నీ వాడు చూసినోడు కాదు. ఇవాళ బొంతు రామ్మోహన్ మేయర్ అయినప్పటి నుంచో బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడు చూసినోడే కూడా ఉంటాడు. దానికి బొంతు రామ్మోహన్ పార్టీ ఏమి అన్యాయం చేసింది, బొంతు రామ్మోహన్ లాంటి వాడు కూడా పోతాడా అంటే బాధ. ఇప్పుడు ఒక స్థాయిలో ముఖ్యమంత్రి స్థాయిలో చేసిన వాళ్ళు, కేంద్ర మంత్రి స్థాయిలో చేసిన వాళ్ళు 20 ఏళ్ళు 30 ఏళ్ళు 40 ఏళ్ళు ఒక పార్టీలో ఉన్నప్పుడు కూడా మనసు చివుక్కుమన్నప్పుడు బాధ అయినప్పుడు పోతారు. ఇలా తెలంగాణ ఉద్యమం కావాలి, తెలంగాణకు అన్యాయం జరుగుతుందంటే అవతల తెలుగుదేశం పార్టీ వినకపోతే కేసీఆర్ గారు బయటకు వచ్చి పార్టీ పెట్టుకోండి. ఇవాళ నీకు తెలంగాణలో చూసినా భారతదేశ వ్యాప్తంగా చూసినా ఎంతమంది ఎన్ని పార్టీలకు వెళ్ళిపోయారు. ఇవాళ ఇందిరాగాంధీకే తప్పలేదు, వచ్చి ఇందిరా కాంగ్రెస్ అని పెట్టుకుందాం, కాంగ్రెస్ పార్టీకి వెళ్ళి తీసేది. ఇవన్నీ ఏమాత్రం ఆలోచించకుండా తలకాయల ఏముంటుందో అర్థం కాదు, 10 సెకండ్లు పెట్టి కామెంట్ పెడతాను, 1 సెకండ్ ఆలోచించు అనేది సోషల్ మీడియాలో స్పందించే మేధావులకు వాళ్ళ విజ్ఞతకే వదిలేస్తుంది. బీఆర్ఎస్ అంటే మీరు చెప్పిన దాని ప్రకారం బహుశా గుండెలు బరువెక్కిన సంఖ్య మీలాంటి వాళ్ళు ఎంతమందో మరి మీకు తెలిసినంత వరకు అంటే బాగానే ఉందా, కొద్దిమంది ఉండొచ్చు? చాలామంది ఉంటారు. ఇప్పుడు ఏమైందంటే ఇప్పుడు 119 కాన్స్టిట్యున్సీలల్లో ఒకవైపే ఆలోచిస్తేనే ఇవన్నీ జరిగినాయి. 2 వైపులు ఆలోచించి అక్కడ ప్రతి కాన్స్టిట్యున్సీలో ఎంతమందికి బాధ ఉంది, ఎంతమందికి అవమానం జరుగుతుంది, ఎంతమందికి ఇవాళ ఆ నాయకత్వాన్ని అప్రోచ్ కాలేకపోతారు. పదవి ప్రాబ్లమే కాదు, పలకరింపు ప్రాబ్లంతో కూడా 50% ఇవాళ మనకు ఈ నెగిటివ్ రిజల్ట్స్ చూసినాం. పలకరింపు ప్రాబ్లంతో 50% నెగిటివ్ ఉంది. ఇవన్నీ కూడా ఈ కామెంట్లన్నీ ఉద్యమంలో నాతో పనిచేసిన వాళ్ళు, ఉద్యమంలో బయట నుంచి సపోర్ట్ చేసిన వాళ్ళు, బయట దేశాల నుంచి సపోర్ట్ చేసిన వాళ్ళు, ప్రభుత్వంలో మాతో పాటు సఫర్ అయిన వాళ్ళు వీళ్ళు పెడతలేరు కామెంట్లు. ఏమాత్రం సంబంధం లేని వాళ్ళు, బయట నుంచి ఓన్లీ ఒకవైపే చూసిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు పెడుతున్నారు. అట్లాంటి వాళ్ళు చాలామంది నాకు ఫోన్ చేస్తున్నారు. ఇప్పుడు మీరు అన్నట్లుగానే ఈ లోపాలను సరిదిద్దుకొని భారతీయ రాష్ట్ర సమితి బయటపడే అవకాశం ఉన్నదా? అంటే ఓసారి మొత్తం కింద పడ్డప్పుడు కూడా పైకి లేచిన సందర్భాలు ఉన్నాయి ఏ పార్టీ అయినా. అట్లా భారతీయ రాష్ట్ర సమితి కూడా చేసింది.
ఒకవేళ ఇప్పటికైనా అది గుర్తించి ఉన్న మిత్రులని శ్రేయోభిలాషులన్నా చాలామందికి పార్టీ మారడం నాకే కాదు ఎవరికి కూడా ఇంట్రెస్ట్ ఉండదు ఇలా ఒక పార్టీ నుండి ఇంకో పార్టీకి పోవడం మరి ఏ పరిస్థితిలో పోతున్నాం అనేదే వచ్చింది ఇక్కడ కరెక్టే. బాగుంటే కాబట్టి ఎందుకు? ఆ ఉన్నోళ్ళన్నా అదేమైనా మారిపోతే సంతోషిస్తారేమో రైట్. ఇప్పుడు కాంగ్రెస్ కంఫర్ట్గానే ఉందా ముఖ్యమంత్రితో మిగతా మంత్రివర్గంతో మీరు బాగానే ఏమంటారు, అందరూ కలిసి గతంలో పనిచేసిన వాళ్ళు దాదాపు 50 మంది ఉన్నారు అవును. కాబట్టి సరే ఇప్పుడు ఏదో మనం ఏదో ఆ పని గురించే పోయి కాకపోతే బాధపడడానికి కాదు ఇప్పుడు అక్కడ ఇన్ని రోజులు ఉన్న పని కాకపోయినా ఇంకోటి రాకపోయినా మనం పని చేసినాం ఒకటే ఏంటంటే మర్యాద పలకరింపు అవే కోరుకున్నాం ఇవాళ మన కాంగ్రెస్ పార్టీలో ఇప్పుడే మొదలుపెట్టినాం కాబట్టి రాను రాను దానికి మమేకమై ముందుకు పోయే ప్రయత్నం చేస్తాం కాకపోతే ఇక్కడ కొంత ఒకరు కాకపోతే ఇంకో పాయింట్ అంతా ఉంటుంది కాబట్టి అంత ఇబ్బందికరమైన పరిస్థితులు కాంగ్రెస్ పార్టీలో ఉండకపోవచ్చు ఇప్పటికైతే బాగానే ఉంది.